ఈరోజు అల్లం మురబ్బాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ అల్లం మురబ్బాని తీసుకుంటూ ఉంటే దగ్గు, జలుబు ఇలాంటి వాటి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అల్లాన్ని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి కొలిచి పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. మనం అల్లం తీసుకున్న దాన్ని బట్టి దానికి 4 times ఎక్కువగా స్వీట్ తీసుకోవాలి. నాకు అరకప్పు అల్లం ముక్కలు వచ్చాయి. దానికి 1.5 కప్పు బెల్లం, అరకప్పు పంచదార తీసుకున్నాను. ప్యాన్ లో బెల్లం, షుగర్ అంతా వేసుకొని కరిగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ ని కూడా వేసి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం చుట్టం కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా వేసి మనకి ఇలా పట్టుకుంటే ఉండవ్వాలి. ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వేడి చల్లారక ముందే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే అల్లం మురబ్బా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.